హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పోస్ట్ చేసిన రెసిపీ మటన్ పాయ. మటన్ పాయ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది మటన్ పాయ చాలా ఎముకలకి చాలా బలమండి. అలాగే మటన్ పాయ చేసుకోవడం ఈజీ కూడా. ఫస్ట్ అయితే మటన్ పాయ గ్రేవీ కోసం అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం పెరుగు. అలాగే మీ దగ్గర నట్స్ ఏమన్నా ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు. వీటన్నిటిని మనం మంచిగా మెత్తటి గ్రేవీలాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, ఈ 3 కావాలి. స్పైసెస్ వచ్చేసి ఒక 2 యాలకులు, లవంగం, చెక్క అండ్ షాజీరా. సో మటన్ పాయ చేయడానికి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో 2 గరిటెల ఆయిల్ వేయండి. ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అవన్నీ వేసి అవి మంచిగా ఫ్రై చేయండి ఒక 1 మినిట్. ఈ మటన్ పాయ వల్ల బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయండి. ఈ సూప్ చాలా మంచిది మనకి బోన్ హెల్త్కి. ఆ స్పైసెస్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇందులోనే పసుపు, 2 స్పూన్స్ కారం, అలాగే కొంచెం సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఇవి మంచిగా మగ్గేదాకా ఉంచండి. ఈ మటన్ పాయాని మనం రైస్తో తినొచ్చు, సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాక ఈ గ్రేవీ వేయండి. మనం ఫస్ట్ ఏదైతే గ్రేవీ చేసి పెట్టుకున్నామో అన్నిటిని మిక్సీ చేసి ఆ గ్రేవీ వేసి ఆ గ్రేవీలో ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా పచ్చివాసన అంతా పోయే వరకు, మనం అన్నీ పచ్చివే వేసాం కదా, ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఏవైతే కాళ్ళు ఉంటాయో, మటన్ కాళ్ళు ఉంటాయో అవి వేసి వాటికి కూడా ఈ గ్రేవీ అంతా పట్టేలాగా మనం ఒక 5 మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోండి, ఆ గ్రేవీ అనేది అడుగంటకుండా. ఇప్పుడు మంచిగా పట్టేసిందండి. ఇందులో 2 స్పూన్స్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ మటన్ మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా తిప్పేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని, మనకి సూప్ ఎక్కువ కావాలంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు. సూప్ తక్కువ కావాలి, మనకి గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే 1.5 గ్లాస్ పోసుకొని ప్రెషర్ కుక్ పెట్టుకోవడమే. వాటర్ పోసాను కదా, మనకి ఎంత సాల్ట్ కావాలో సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవచ్చు, తర్వాత అయినా వేయచ్చు. సాల్ట్ వేసేసి కుక్కర్ పెట్టేసి మినిమం 7 విజిల్స్, నేనైతే 10 విజిల్స్ వరకు ఉంచాను. సో అయిపోయిందండి. చల్లారిన తర్వాత తీసి చూసి మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి మనకి ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే అండి, టేస్టీ మటన్ పాయ రెసిపీ రెడీ. సో మీరు కూడా మటన్ పాయ రెసిపీ ట్రై చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి. గ్రేవీ లాగా కావాలి అని అంటే ఇలా ట్రై చేయండి. ఏదైతే రెసిపీ రెడీ అయిందో మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇంతే అండి, మటన్ పాయ రెసిపీ చాలా ఈజీ అండ్ చాలా మంచిది కూడా స్ట్రాంగ్ బోన్స్ కోసం. సో నేను చేసిన ఈ మటన్ పాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.